మరి ఇంతకు ఫస్ట్ అసలు ప్యారడీ సాంగ్స్ పాడాలనే ఐడియా గాని, సో మీకు ఎప్పుడొచ్చింది? ఎలా స్టార్ట్ అయింది? అంటే ఈ సైడ్‌లో ఇంట్రెస్ట్ అనేది? నాకు ఈ ప్యారడీ సాంగ్స్ అనేది దాదాపు ఒక 30 సంవత్సరాలండి. హ్మ్. 30 సంవత్సరాల క్రితం నేను ప్యారడీ పాటలు పాడడం మొదలుపెట్టాను. హ్మ్. అంటే నాకప్పుడు అది ప్యారడీ అంటారని కూడా తెలియదు. హ్మ్. కానీ అంటే ఏదో మనకిష్టమైన లిరిక్‌తో ఒక సినిమా ట్యూన్‌కి ఒక పాట రాసేసి అలా పాడడం అలా అనుకునేవాడిని. ఆ! అంటే ఇప్పుడు మనకు నిజ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి మీద ఒక పాట రాసి పాడితే ఎలా ఉంటుంది అని నాకు అనిపించేదనమాట. అలా పాడడం మొదలుపెట్టాను. తర్వాత నాకు తెలిసింది అదే ప్యారడీ అని. అలా 30 ఇయర్స్ నుండి నేను ఇలా ప్యారడీ సాంగ్స్ పాడుతున్నాను. అన్ని సబ్జెక్టుల మీద సరదాగా. బయట జరిగే దానిలో సంబంధించి కానీ, లేకపోతే సరదాగా గానీ, సరదాగా ఇలా గానీ. ఎన్ని చూసుకున్నా గానీ ఎన్నో పాడారు. అవును. సో మీకు బాగా పేరు తెచ్చిన మీ కెరియర్ స్టార్టింగ్‌లో సాంగ్ ఏది సార్? నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటే స్టార్టింగ్‌లో అప్పుడు సెల్ ఫోన్ మీద పాట పాడాను. అది చాలా మంచి పేరు తెచ్చింది. యాహ్! ఆ తర్వాత మళ్ళీ సెల్ఫీ మీద వాటి మీద వీటి మీద అలా పాడుతూనే ఉన్నాను. అంటే ప్యారడీ అంటే ఏంటంటే ఒక వ్యంగ్య సాహిత్యం అనమాట సరదాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాటల్లో కూడా ప్యారడీ ఉంటుంది. సినిమా డైలాగ్స్కి ప్యారడీ రాసి వేరేగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ సినిమా పాటలకు కూడా ప్యారడీ రాసి మనం పాడొచ్చు అనమాట. ఇది కాస్త వ్యంగ్య సాహిత్యం. దీంట్లో కాస్త సెటైర్ ఉంటుంది, కాస్త కామెడీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ బియ్యంలో ఇన్ని రాళ్ళు ఉన్నాయి అనే బదులు వాళ్ళు ఏమంటారంటే కొంచెం అతిశయోక్తిగా వ్యంగ్యంగా ఈ రాళ్ళల్లో బియ్యం ఉన్నాయా అంటారు. ఓకే. దట్ ఇస్ కాల్డ్ ప్యారడీ. ఓకే. అలా ఒక వ్యంగ్యంగా ఉంటుందన్నమాట. హిందీలో వ్యంగ్య సాహిత్యం అంటారు, తెలుగులో మనం ప్యారడీ అనే అంటున్నాము. దీనికి ఆద్యులు ఎవరంటే జరుక్ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు అని. ఆయన పెద్ద పెద్ద వాళ్ళు రాసిన చాలా కావ్యాలకు ఆయన ప్యారడీ రాశారు. ఓకే. అయితే నా పంథా ఏంటంటే ఇట్లా సినిమా పాటలకి సరదాగా ప్యారడీలు రాయటము. ఒక ప్యారడీ పాడటమే కాకుండా పాటల్ని రివర్స్లో పాడడం, పాటల్ని రకరకాలుగా పాడడం, ఒక పాట తీసుకెళ్ళి ఇంకో పాట ట్యూన్లో పాడడం, ఇలా సరదాగా నేను అన్ని చాలా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను అనమాట. ఇలా ప్రయోగాలు చేసే అసలు అంటే మీతో పాటు కొంతమంది మీ ఫాలోవర్స్ని కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎస్ ఎస్. సో మిమ్మల్ని ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అంటే సార్ ఇలా చేస్తూ ఉన్నారు, సో మనం కూడా ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది వీడియోలు కూడా చేసి పెడుతూ ఉన్నారు. అవునవును. సో అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్యారడీ గురుస్వామిగా నాకు పేరు వచ్చింది. అలా వివిధ దేశాల్లో మన తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి నా చేత ప్రదర్శనలు ఇప్పించుకోవటం అదంతా బాగుంది. తర్వాత నన్ను చూసి చాలామంది ఫాలో అవుతున్నారు. ఇలా ప్యారడీలు రాయటంలో కానీ, పాటల్ని రివర్స్లో పాడడం కానీ, ఒక పాట తీసుకెళ్ళి ఇంకో ట్యూన్లో పాడటం కానీ, ఇవన్నీ సరదాగా చాలామంది చేస్తున్నారు. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. యా. అండ్ రికార్డ్స్ విషయానికి వస్తే మాత్రం మీ పేరు మీద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకటి తప్ప మిగతా అన్ని రికార్డులు మీ పేరు మీద ఉన్నాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ, ఇలా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఉన్నాయండి. సో ఇవన్నీ అంటే రికార్డ్స్ కోసం మీరు ట్రై చేస్తూ వెళ్ళారా, లేకపోతే సో నార్మల్గా చేసుకుంటూ వెళ్తే ఆ రికార్డ్స్ అనేది అలా ఆటోమేటిక్గా వచ్చాయి? అంటే నేను రికార్డ్స్ కోసం అని ఏం ట్రై చేయలేదు. నేను చేసే వాటినే మన మిత్రులు చెప్పారు, నువ్వు చేసేదే ఇక్కడ చేస్తే రికార్డ్ అవుతుంది అంటే ఐ వెంట్ ఫర్ దట్ అనమాట. అట్లా. సో మరైతే మీకు ప్యారడీ విషయంలో సో మీకు బాగా పేరు తెచ్చిన సెల్ ఫోన్ సాంగ్ సో కొన్ని యూట్యూబ్లలో కూడా నేను చూశాను. కొన్ని ఆ రోజుల్లో యూట్యూబ్ అనేది తక్కువలో అంటే ప్రాధాన్యంలో ఉన్నా కానీ సో ఇప్పుడు ఆ వీడియోస్ అనేది కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. అవునండి. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఆ ప్యారడీ సాంగ్ పాడారంటే ఇంకా హ్యాపీ. తప్పకుండా. ఇది ఏంటంటే మనం ఒక ఒరిజినల్గా ఉన్న ఒక పాటను తీసుకుంటాము, దాన్ని తీసుకొని దానికి పాట రాస్తాం అనమాట. అప్పట్లో సెల్ ఫోన్ వచ్చిన మొదట్లో ఎలా ఉండేది మీకు తెలుసు కదా, ఛార్జీలు విపరీతంగా ఉండేది. మాట్లాడాలంటేనే భయం వేసేది. ఇన్కమింగ్ కాల్స్కు ఛార్జ్ పడిపోయేది, అవుట్ గోయింగ్ కాల్స్కు ఛార్జ్ పడిపోయేది. సో అలాంటి తరుణంలో రాసిన పాట ఇది. దీనికి ఒరిజినల్ ట్యూన్ ఏంటంటే, చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా. అప్పట్లో మారుమ్రోగిన పాట ఇది. దీనికి నేనేం రాశానంటే, సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే త్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా, సెల్లు అందాల సెల్లు చెవిలో చెప్పే వింత కబుర్లు చూస్తే ప్రీపెయిడ్ కార్డు నిమిషాల్లోనే చెల్లైపోయిన హొయ్య. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే త్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా,
ఓ చేతికి సెల్లు పర్సుకు చిల్లు ఎస్కేప్ అయ్యే మార్గం నిల్లు ఎక్కడ ఉన్నా పట్టేస్తారులే చిన్నోడా. ఓ మిస్ కాల్స్ వచ్చి విసిగే పుట్టే మెసేజ్లు వచ్చి చిరాకు పెట్టే సెల్లో ఉన్నా సెల్ ఫోన్ ఉన్నా ఒకటేరా. రింగ్ టోన్స్కు సరదా పడితే ఎస్ఎంఎస్లకు పోటీ పడితే తిక్క కుదిర్చే బిల్ ఇస్తుందే సెల్ ఫోను. నెట్వర్క్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఛార్జింగ్ ఎక్కడ ఖతమవుతుందో బ్యాలెన్స్ లేక మూగబోవునే సెల్ ఫోను. సెల్లుందని తెగ మాట్లాడే మాకోయ్ గడగడ గడగడమని సొల్లు కబుర్లతో టైంపాస్ చేయి మాకోయ్. కర్ణభేరికి కన్నం పడుతుందోయ్ గురగుర గురగురమని చెముడొచ్చేసే ప్రమాదం ఒకటి ఉందోయ్. హోయ్ 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 సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సూపర్ సార్ నిజంగా. ఏంటంటే ఆ రోజుల్లో ఆ పాటతో అయితే ఉర్రూతలో ఇచ్చేసారు అసలు. ఏంటంటే అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కరెక్ట్ సెట్ అయ్యేటట్టు పాడారు. ఇప్పుడైతే పరిస్థితులు మారిపోయాయి. మీరు పాడిన సాంగ్లలో కూడా ఉన్న సిచ్యువేషన్స్ అనేది కూడా కొన్ని మారిపోయినాయి, కొన్ని ఉన్నాయి సార్. అది కరెక్టే. అంటే ఆ సెల్ ఫోన్ వల్ల జోబుకి చిల్లు పడ్డం అది మాత్రం కామన్ గా. అవును. యా, టెక్నాలజీ అయితే ఇంత పెరిగిపోయింది. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అంటే సిచ్యువేషన్స్ మీద కానీ ఒక టెక్నాలజీస్ దీనిల మీద కానీ ఏదైనా సాంగ్ ఏమన్నా మీరు ఏమన్నా ప్రిపేర్ చేయడం కానీ అట్లా ఏమన్నా ఉందా మన దగ్గర? యా, అంటే కొన్ని ఏంటంటే సరదాగా నవ్వుకోవడానికి కొన్ని రాసుకుంటాము. యా, కొన్ని ఏంటంటే దాంట్లో అండర్ కరెంట్ కొంత సందేశం కూడా ఉంటుంది. అట్లాగా ఈ సెల్ ఫోన్ మీద నేను పాట రాసినప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమన్నారంటే ఇప్పుడు సెల్ ఫోన్ మీద కాదు సెల్ఫీ మీద లేదా సోషల్ మీడియా మీద దీని మీద ఏదన్నా ఒక పాట రాస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను దాన్ని కొంచెం మార్చి సెల్ఫీ మీద కూడా ఒక ప్యారడీ రాయటం జరిగింది. సెల్ఫీ ఇప్పుడు బాగా దిగుతున్నారు సార్ అందరూ, అదొక ట్రెండ్గా మారిపోయింది. ఒకప్పుడు మేము ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అందరూ సార్ మాకు ఒక ఆటోగ్రాఫ్ అనేవాళ్ళు. ఆ తర్వాత అంటే మాకు సంతకాలు చేసి చేయి నొప్పి వచ్చేది. కొన్ని వందల మంది వేల మంది అలా వచ్చేవారు కదా. ఆ తర్వాత సార్ ఒక ఫోటోగ్రాఫ్ అంటే ఆటోగ్రాఫ్ అడిగేవారు. ఇప్పుడు ఏంటంటే సార్ మీతో ఒక సెల్ఫీ. ఈ సెల్ఫీ కూడా వెర్రి తలలు వేసి ఎక్కడెక్కడో సెల్ఫీలు దిగుతున్నారండి. ఒకడు ఎక్కడో రైల్వే ట్రాక్ మీద నిలబడి సెల్ఫీ దిగుతుంటే ట్రైన్ నుంచి కొట్టే సెల్ఫీ చూసాం కదా. అవును సార్. ఒకడెక్కడో 7 అంతస్తుల మేడ మీద చివరికి వెళ్ళి దిగాడు, అక్కడి నుంచి పడిపోయాడు. సో ఇలాంటివన్నీ చూసి తర్వాత ఈ ఫేస్బుక్ ఇటన్నీ సరదాగా అన్నీ కలిపి ఒక ప్యారడీ రాశాను. అదేంటంటే మీకు తెలిసిన పాటే, అరే చమక్ చమక్ చామ్ చుట్టుకో ఛాన్స్ దొరికరో హయ్యా. ఈ పాట చిరంజీవి గారి పాట. ఈ చమక్లన్నీ అట్లాగే ఉంచి ఎక్కడైతే లిరిక్ ఉంటుందో అక్కడ సరదాగా పూరిస్తే ఒక పల్లవి ఒక చరణం అనిపిస్తాను. అరే చమక్ చామ్ తీసుకో సెల్ఫీ సెల్లుతో హయ్యా. అరే చనక్ చామ్ పెట్టుకో ఫేస్బుక్లో భయ్యా. హొయ్యా రే హొయ్యా నీ ఫోజే అదిరిందయ్యా. సయ్యా రే సై అందరికీ హై చెప్పయ్యా. చామ్ చక్క చామ్ లైకులు ఎన్నో లెక్క పెట్టాయి. చామ్ చక్క చామ్ కామెంట్లెన్నో కౌంట్ చేసాయి. అరే చమక్ చామ్ తీసుకో సెల్ఫీ సెల్లుతో హొయ్యా. అరే చనక్ చామ్ పెట్టుకో ఫేస్బుక్లో భయ్యా. అంటు వ్యాధిలా ప్రబలిందయ్యా ఫేస్బుక్ తగలయ్యా. కొంపలంటుకొని తగలడుతున్నా సెల్ఫీ దిగరమనకుయ్యా. ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల గోడే పట్టదురయ్యా. పగలు రాత్రి ఇంటర్నెట్లో విహరిస్తుంటారయ్యా. చాటింగ్ చేస్తారా సోమరి మామలతో, లవ్లో పడతారా టక్కరి భామలతో. అరే కాటే వేసే ప్రమాదం ఉంది ఖరారుగా. హద్దు మీరవద్దు చమక్ చామ్ తీసుకో సెల్ఫీ సెల్లుతో హొయ్యా. అరే చనక్ చామ్ పెట్టుకో ఫేస్బుక్లో భయ్యా. వా, అదిరిపోయింది సార్.